హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా వట్టి రోజులలోనే అందరూ దిష్టి తీసుకోండి అంటున్నారు. అలాంటి మ్యారేజ్ డే రోజు అయితే స్పెషల్గా కామెంట్ పెడుతున్నారండి. రెడీ అయిన తర్వాత, కేక్ కటింగ్ అయిన తర్వాత దిష్టి మాత్రం అమ్మతోని తీపించుకోమని. మీకోసమే అంటే మీరు చెప్తున్నారు కదా. ఈసారి నవ్వుతా అంటే నాకు మళ్ళీ రాజా గుర్తుకొస్తాను. ఎంతసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన మిమిక్రీ చేసిండు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది, అంటే నాకు రాదు కదా. నేను బయట ఎట్లా మాట్లాడుతున్నా వీడియోలో కూడా. అయితే కొంతమంది నవ్వద్దు అని కాదు, అంటే మనం ఏ స్టైల్లో మాట్లాడతామో ఆ స్టైల్లో మిమిక్రీ చేసిండు అంతే. ఇప్పుడు నరేష్ అన్న ఏ స్టైల్లో నరేష్ నేను అన్నాడు, నీ స్టైల్లో నిన్ను, నా స్టైల్లో నన్ను. అట్లా ఇగో నవ్వద్దు అంటే అది నవ్వకుండా ఉంటాము. మన ఇక చిన్నప్పటి నుంచి మనం ఎట్లా బిహేవ్ చేస్తాము అంతే. మరి చూడు, అయితే అందరు దిష్టి తీసుకోమంటారు కదా ఫ్రెండ్స్. చెప్పు మరి, నువ్వుకోసేపు మాట్లాడు. ఆకిందట బండ గుర్తు రెడీ అయింది మరి. అంటే నీకు దాకలేదా? చూస్తున్నది మంచిగా పెట్టు. అది నా జడ చీర బాగుందా ఫ్రెండ్స్? వెనకకు తిరుగు ఒకసారి. ఇప్పుడు ఇంకా పాట కూడా చేసేది శ్రేష్ఠ బయటికి రమ్మని ఒక్కతే. ఈ రోజే పెళ్ళైన కొత్త జంటలాగా ఉన్నారు చూడండి. నరేష్ అనే చెప్తాడు. మీరందరూ చిన్నపిల్లల లోపలికి వెళ్ళండి. నైస్. పెళ్ళైనాక ఇంటికి వచ్చినాక దిష్టి తీపెట్టలేదు. ఇదే టైం. మొత్తానికైతే అప్పుడు పెళ్లి రోజు అప్పుడు మొన్న ఎప్పుడో తీసింది. లాస్ట్ టైం కూడా పోయినసారి మ్యారేజ్ డేను అంతకు ముందు బర్త్డే అప్పుడు మ్యారేజ్ డే తీసింది లేదు. మేము అసలు వీడియోస్ తీయక ముందు కాదు, అంతకు ముందు నీ బర్త్డే కూడా తీసింది. గుమ్మడికి ఇక్కడ ఎత్తేసి ఇక్కడ అంటే మనం మనకు ఫేమ్ వచ్చిన తర్వాత గానీ అదైతే అంటే వీడియోస్ తీయక ముందే అందరు అంటారు కదా ఎవరికల్లా ఎట్లుంటాయని. అప్పుడే మా మమ్మీ తీసింది. అంటే వీడియోస్ తీయక ముందే మా మమ్మీకి అప్పుడే అనిపించింది కావచ్చు తీయాలని. కామెంట్స్ చూస్తుంది మా మమ్మీ కూడా, అందరు అంటారు కదా అనేసి దిష్టి తీద్దామని. వదిననే చెప్తాను. గుమ్మడికాయతో దిష్టి తిప్పి పడేస్తాను. ఎటు ఇటు ఉండాలి, ఎటు ఉండాలి. ఇట్లా గలవకు నలుగురు ఉంటారు ఇక మళ్ళీ మళ్ళీ. ఏ అది ఇద్దరికి అంతేనా? అటు పోరా పిల్లలు. అది మామూలు తీయవు ప్రసన్న. మాట్లాడకు, దిష్టి తీసేటప్పుడు కూడా మాట్లాడతాను. దగ్గరికి రా. అంటే దిష్టి తిప్పుతా అంటే కూడా అంటే వైబ్రేటింగ్ అన్నట్టు మా మమ్మీకి అంతా ఎట్లనో అయింది. ఎట్లనో వేసింది అసలు. సరే తిప్పేస్తా ఉంటేనే ఇప్పుడైతే నైట్ 12 అయిపోయింది. మేము దయ్యాల లెక్క ఇప్పుడే మౌనిక వాళ్ళు వెళ్ళిండ్రు ఫ్రెండ్స్. వాళ్ళ ఆయననైతే మిమిక్రీ చేసి చెంపలు మాకైతే నవ్వి మన నరేష్ అయితే చెంపలు పడుపు ఎంటర్టైన్మెంట్ అయింది. మన నరేష్ అన్నది రొట్టెల వీడియో ఉందంట. ఫుల్ వీడియో అది మొత్తం చూసి అన్న ఎట్లా మాట్లాడిండో, దానికి వాయిస్ ఓవర్ ఎట్లా ఇచ్చిండో సేమ్ అట్లా మాట్లాడిండో. నేనైతే ఏమనుకుంటాను అంటే రేపు తెల్లారిన తర్వాత ఫస్ట్ ఆ వీడియో చూడాలి అంటే అనుకుంటాను. అది ఎవరి వల్ల? నీ వల్ల. మళ్ళీ ఏమంటాడు, ఇగో ఆయన నన్ను ఎక్కిరించిండు కదా, నేను అంటే అట్లా కాదు, ఏం కాదు అంటే మన తీరు మాట్లాడింది నేను ఇప్పుడు మాట్లాడంటే అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. ఎవరి స్టైల్ వాళ్ళదే, మనం మాట్లాడాలి అంతే. మొత్తానికి మ్యారేజ్ డే పార్టీ ఎట్లయింది? చాలా గ్రాండ్ గా జరిగింది.
లాస్ట్ ఇవాళ నైట్ మాత్రం వీళ్ళు తెచ్చిన ఐస్ క్రీమ్ తో నాకు కడుపు ఫుల్ అయిపోయిందండి. మరి ఆమె నరేష్ అన్నయ్య మా ఆయనకి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం అని ప్రేమ కొద్ది తీసుకొద్దాం అనుకున్నా కూడా ప్రతి ఒక్కడే వీళ్ళ ఇంట్లో ఉంటారు. అసలు ఏం తీసుకురావాలో కూడా తెలియదు. చీరలు తీసుకొద్దాం అద్దు బొచ్చడు అన్నాడు. ఫోటోలు అంటే ఇంటి నిండా ఫోటోలు వీళ్ళకే ఉన్నాయి. ఇంకే లాస్ట్ కి ఐస్ క్రీమ్ నేనైతే ఫస్ట్ చెప్పిన అద్దు అని. ఏం తీసుకురావాలి మా సంతోషం కోసం చెప్పాలని మేము నేను మౌలిక వాళ్ళకి కూడా మరీ చెప్పినాం. అదే ఏం తీసుకున్నాను రామన్నయ్య చెప్తున్నాడు కాబట్టి మా అన్నయ్య చెప్తున్నాడు కాబట్టి అట్లా ఏదో ఒకటి అంటే నేను ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో. మళ్ళీసారికి నాకు బండి ఖరాబ్ అయింది. బండి గిట్ట కొనిస్తే మరి ఏదన్నా. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నేను కొనిస్తాను బండి. నాకైతే లేనైతే నరేష్ మేము ఇద్దరం కలిసి సపోర్ట్ చేస్తే మేము కొనిస్తారంట. లక్ష్మీ ప్రసన్న వాల్స్ బొక్క బొక్క కాదు బొక్క. సిరి సంతోషం 2 వీడియోస్ తేజ వాళ్ళని ఎలా తీసుకెళ్లారు, మమ్మల్ని ఎలా తీసుకెళ్ళారు. ఖచ్చితంగా మీకు ఇష్టమైన మీ సబ్స్క్రైబర్లకు ఇష్టమైన తేజ రాని వాళ్ళకి బైక్ కొనిస్తాం. నవ్వి నవ్వి మొత్తం కవర్ చేస్తాను. నా ఛానల్ పేరే ఇంతవరకు ఎవరికి చెప్పలే. మీ ఛానల్ మీరు చెప్పకుండా కూడా మీరు రోడ్ పైన పోయినా కూడా తేజరాణి సింహరాజు తేజరాణి రాజు రాణి మరి రాజు రాణి ఫ్యామిలీ ఇంతవరకు ఒక్కసారి చెప్పిందా? చెప్తా, ఎందుకంటే మా ఆయన కొత్త ఛానల్ పెట్టాడు ఫ్రెండ్స్, రాజు రాణి పోలీస్ ఉంది అని అంటే నేనంటే ఎవరికి రాజారాణి గోదావరిలో బ్రాండ్ షాప్ పేరు. గొర్రెల బ్రాండ్ షాప్. రాజారాణి అంటే మరి అది పేరు ఏందనుకుంటున్నా? బ్రాండ్ రాజు రాణి ఫ్యామిలీ బ్లాగ్స్. రాజారాణి మై ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు రాజు అని ఉంటుంది కదా. వీళ్ళకైతే ఈరోజు చాలా దిష్టి తాకింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వీడియోలో వీళ్ళు చూడడానికి బయటనే చాలా వైట్ గా ఉంటారు. ఆ వీడియో తీసి లైట్ పట్టినా కూడా ఎంత బ్లాక్ కనబడుతుంది అంటే అట్లనే ఉన్నారు. అంత ఎట్లా అంటే మొత్తం ఫేస్ అంతా బ్లాక్ గా కనబడుతుంది. ఏదో ఒక దిష్టి ఉంది, కాకపోతే ఇప్పుడు మా ఆంటీ దిష్టి తీసేసింది. దానివల్ల మొత్తం పోవాలి, అంత మొత్తం పోవాలి. ఓకే అండి అందరికైతే. ఈ రోజైతే అవును, ఈ రోజైతే మెయిన్ ఒకటి మర్చిపోయినాం చెప్పడం. సబ్స్క్రైబర్ రాలేదా మన ఇంటికి? ఈ రోజు మా మ్యారేజ్ డే సందర్భంగా నిన్నెల నుంచి నిన్నెలు అంటే బెల్లంపల్లి అవతల ఉంటది నిన్నెలు, మినిమం ఒక 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ నిన్నెల నుంచి సబ్స్క్రైబర్ వచ్చారు. వీడియో తీద్దామంటే అందరు ఉన్నారు కదా వద్దు అనేసిండ్రు. అంటే మళ్ళీ ఒకసారి వస్తా కలుస్తా అన్నారు సిస్టర్. మాత్రం నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది. మా ఆయన అంటే అన్నయ్య వీడియోస్ అంటే బాగా ఇష్టం అంట. మా ఆయన వీడియోస్ అన్నయ్య అంటే మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడు. మేమైతే దానికే ఫిదా అయిపోయినాం. అన్నయ్య నిజంగా అన్నయ్య అంత బాగా చూసుకుంటారా లేదా అసలు సడన్ గా వచ్చింది చెప్పకుండా. నాకైతే ఫుల్ షాక్. అంటే ఎవరో అనుకున్నా, అంటే రెంట్ కోసం ఎవరైనా వచ్చిండ్రేమో అని అనుకున్నా. చూసేవారికి సబ్స్క్రైబర్ అనగానే రమ్మన్నా లోపలికి. కేక్ కట్ చేసిన తర్వాత అంతా వెళ్దురు అని అంటే వద్దు, ఇక అందరు ఉన్నారు కానీ మళ్ళీ వస్తా, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తా అని అన్నారు. అన్నయ్యతో మాట్లాడలే, అసలు ఎంత బాగా చూసుకుంటారు. నిజంగా మీకు దిష్టి తగులుద్ది. ఆ సిస్టర్ కూడా అన్నారు మీరు దిష్టి తీసుకోండి, అసలు ఎంత మంచిగా ఉంటారు. కపుల్స్ అంటే వాళ్ళ సిస్టర్తో ఎప్పటికీ చెప్తా ఉంటుందంట. అంటే నిజంగా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనేసి. అంటే నార్మల్గా మేము ప్రేమ ఉంటాం, మాకేమనిపించదు. కానీ మీరందరూ అట్లా అనేసరికి హ్యాపీ. ఓకే అండి, మీరు అందరు అంటున్నారు కాబట్టి ఈరోజు మీకోసం అయితే మాకోసం మీకోసం దిష్టి తీసుకోవడం జరిగింది. మీకోసం మాకోసం అందరి కోసం. ఇలాగే 100 సంవత్సరాలు పెళ్లి 100 సంవత్సరాలు 100 పెళ్లి రోజులు 100 కాదు 100 కాదట 100 అంటే 120 130 సంవత్సరాలు బతకాలి. 100 సంవత్సరాలు అంటే 100 ఇటు చూడ 130 రోజులు బతుకు 130 సంవత్సరాలు. అమ్మ కూడా మీరు 100 రోజులు రిషికి మనవరాలు ఉట్టాను బతకాలి. రిషికి ఉంటాడు మనవరాలు. అప్పుడు కూడా మేము పెళ్లి రోజు ఇట్లనే చేసుకోవాలి. ఇంతవరకు అయితే అంటే ఇన్ని సంవత్సరాలలో ఇంతవరకు ఒక్క మ్యారేజ్ డే కూడా చేసుకోకుండా లేమేమో కదా. ఏదైనా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఇన్ని నాకు పెళ్ళై 15 సంవత్సరాలల్లో ప్రతిదీ నాకు గుర్తుండిపోయేటట్టే చేసిండు. ఆయనకు సంబరం అయితే కడుపు నిండింది, ఏం గిఫ్ట్లు అవసరం లేదు.
చెయ్యాలి మరి అట్లే మరి 350 రోజులలో అర్ధరాత్రి 1కి లైన్ లో ఈ గోల్ ఏంటిది హడావిడి ఏంటి ఇట్లా అయితే జస్ట్ దాకా ఓకే ఓకే సంబరం మా సంబరం మాకు. ఓకే హ్యాపీ సంతోషం అంతే ఫైనల్ ఫైనల్ చెప్పేసి అయితే తొందరగా అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఇంతగానో ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలి. మీరు మంచి అంటే రోజు మీ ఆశీర్వాదాలు నేను చూస్తూ ఉంటాను కదా, నాకైతే మనసుకు మస్తు సంతోషంగా ఉంటుంది. మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం, హ్యాపీగా సంతోషంగా. అలాగే అందరు కూడా ఇలాగే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. అది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు, సంతోష్ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై సంతోషి మాత. సబ్స్క్రైబ్ టు తేజరాణి సింహరాజు అండ్ రాజు రాణి మై ఫ్యామిలీ. సిరి సంతోషం లక్ష్మీ ప్రసన్న చెప్పు. మా సెకండ్ ఛానల్ కూడా ఈ ఛానల్ లెక్క ఎంతో మమ్మీ, మా సెకండ్ ఛానల్ కూడా ఈ ఛానల్ లెక్క ఎంతో బాగా చెప్పు. రాజు రాణి చెప్పు. మా ఆయన ఛానల్ పెట్టిండు కదా, అంటే ఏంటి అని అంటే నా పేరు ఉంటేనే, అంటే మా ఆయన ఫస్ట్ నుంచి నువ్వు అడుగుపెట్టిన కాడి నుంచే నాకు అంత మంచి జరిగింది, నీ పేరుతోనే నాకు ఏదైనా మంచిగా ఉంటుందని తేజరాణి సింహరాజు అని పెట్టిండు. మా ఆయన ఏమంటాడంటే నా పేరుకి అంత బలం ఉండదు అంటాడు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు బావా అని అంటే ఏమన్నాడు, మళ్ళీ రాజు రాణి మై ఫ్యామిలీ అని పెట్టిండు. అందరిని తీసుకొని వచ్చిండు. మా ఆయనను కూడా మీరు సపోర్ట్ చేయాలి. అదృష్టం నాతోనే కాదు, మా ఆయనతోనే నాకు వచ్చిందని ఆయన కూడా అట్లనే చేసిండు, నా పేరే పెట్టుకున్నాడు.